విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుందనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ నిన్న కొంతమంది కార్పొరేటర్లు కూటమిలో వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కూటమి పార్టీల్లో చేరడం జరిగింది. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు కార్పొరేటర్లు ఒక్కసారిగా ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ? మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ నగరం ప్రశాంతమైన నగరంలో మరి గతంలో ఎన్నడూ ఇటువంటి ప్రలోభాలకి ప్రజాప్రతినిధులను గురి చేయడం లేదు. మరి ఈసారి మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ మీ వార్డులో వర్కులు ఇస్తాం, లేకపోతే మీకు నగదు ఇస్తాం, లేకపోతే మీకు పదవి ఇస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి తీసుకెళ్ళడం, మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వడం. ముందు చెప్పారు వాళ్ళు 30 మంది 40 మంది మొత్తం ఖాళీ చేస్తామని చెప్పి. నన్ను 7గురే జాయిన్ అయ్యారు. ఎక్కడ కూడా ఆ నెంబరింగ్ మాకు కనిపించలేదు. ఆ 7గురిలో కూడా కొంతమంది ఈవినింగ్కే మాకు ఫోన్ చేసి అలా మేము తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం, ఇక్కడ వెళ్ళని లోకల్గా వార్డుల్లో కానీ ప్రజలు కానీ వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి మెసేజ్లు పెడుతూ కామెంట్ చేస్తూ మీరు ఎందుకు అలా పార్టీ మారారని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అంటే మీరేమో ప్రలోభాలకి గురి చేశారని చెప్తున్నారు, వాళ్ళేమో మాకు ప్రయారిటీ ఇవ్వలేదు, ఆ నలుగురే అక్కడ చక్రం తిప్పుతున్నారు జీవీఎంసీలో అని చెప్పి వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. ప్రయారిటీ అంటే ప్రతి వార్డులో మీరు ఆర్టీ యాక్ట్ కూడా పెట్టచ్చు. ప్రతి వార్డులో కూడా కోట్లాది రూపాయల నిధులతో పనులు చేస్తాం. మరి అదేవిధంగా ప్రతిదీ కూడా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ స్టాండింగ్ కమిటీ మెంబర్స్గా సంవత్సరానికి ఒకరు చెప్పిన పదవులు చేపట్టారు. ఏదో బురజల్లే కార్యక్రమం ప్రాంతీయ పార్టీలో మరి ప్రతిదీ కూడా ఒక సూపర్వైజింగ్ ఉండదు కాబట్టి ఊరికినే ఇక్కడ ఏదో దుర్వినియోగం చేయడానికి ఏది కూడా కుదరదు. మరి ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విజన్ ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీల్లో సైడ్ ట్రాక్ వెళ్ళడానికి కూడా కుదిరే పని కాదు. మరి ఏదో ఒక విధంగా నెపం పెట్టడం, మరి ఆ విధంగా వెళ్ళారు. కానీ రేపు పొద్దున్న వాళ్ళందరూ కూడా తెలుసుకుని రేపు మళ్ళీ మాకు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారని మేము ఆశిస్తాము. ఇప్పుడు మీకు ఫోన్ కాల్స్ చేశాము, అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నాము, మళ్ళీ అనవసరంగా పార్టీలోకి వచ్చాము, మేము మళ్ళీ రీబ్యాక్ వస్తామని చెప్తున్నారని అంటున్నారు. ఎంతమంది మీకు ఫోన్ కాల్ చేశారు, ఎంతమంది వస్తామని మీకు మాట ఇచ్చారు? మన నిన్ననే అమర్నాథ్ గారు మేయర్ గారి ఛాంబర్లో మీటింగ్ పెట్టి అందరి కార్పొరేట్లు అందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో జరిగే ధర్నా తర్వాత గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేటర్స్ అందరితో కూడా కూర్చొని మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడు మేయర్ పీఠం ప్రధానంగా ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది సంఖ్యాబలాన్ని పెంచుకుంటారా, లేదంటే ఉన్న కార్పొరేటర్లను మరింతమంది వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మరొక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది, మొత్తం ఖాళీగానుందని అంటున్నారు. సో దీనిపై మీ సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఏం చెప్పబోతున్నారు? ఇదంతా ఒక మైండ్ గేమ్. ఊరికినే ఒక 5 మంది వెళ్తే 50 మంది వచ్చేస్తారని చెప్పి అంటే ఊరికినే వాళ్ళని భయం ప్రాంతాలు చేసి బాగా ప్రలోభాలు పెట్టి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అనేది సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి సీక్రెట్ ఓటింగ్లో ఎవరు ఓటేస్తారని తెలియదు. కానీ మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే గెలుస్తారో అందరూ కూడా మాకు మెజార్టీ ఉందో 3 ఇయర్స్ కూడా 3 పర్యాలు మేమే గెలుస్తాం, 4వ పర్యాయం కూడా మేమే గెలుస్తాం. రేపు మేయర్ గారు అవిశ్వాసం పెట్టినా కూడా పెట్టడానికి లేదు, పెట్టినా కూడా మేమే మళ్ళీ మేయర్ పెట్టడానికి గెలుస్తాం. అంటే 19 నెలల కాలం పదవీ కాలం ఉన్నా సరే వెళ్ళిపోవడాన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే మీకు చెప్తున్నాం కదా, ఏదో ఒకటి లేకపోతే వ్యాపారస్తులని మేము వ్యాపారాలు చేయలేము, లేకపోతే మీకు అడ్డంగాలు కల్పిస్తాం, లేకపోతే మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే మేము వర్క్లు ఇస్తాం, ఊరికినే ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తారు. కానీ మరి వాళ్ళు మోసపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు, మళ్ళీ రీబ్యాక్ వస్తారని ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ వెళ్ళిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. తిరిగి రీబ్యాక్ అంటే మళ్ళీ వస్తామని చెప్పి మాట ఇచ్చామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా రేపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే డెఫినెట్గా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో మేము మా సత్తా చాటుతామని చెప్పి ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ నుంచి.